జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం 38వ అధ్యాయం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖమొచ్చినా దుఃఖమొచ్చినా ఒకేలా ఉండమంటున్నాడు పరమాత్మ. లాభం వచ్చినా నష్టం వచ్చినా ఒకే భావంతో చూడు. జయమొచ్చినా అపజయమొచ్చినా సమబుద్ధితో స్వీకరించు. ఇలా చేస్తే నీకు ఏ పాపము కలగదు అంటున్నాడు. అంటే మనం సర్వకాల సర్వావస్థల యందు మనకు అనుకూలంగా కానీ అనుకూలంగా లేకపోయినా ఒకేలా ఉండమంటున్నాడు పరమాత్మ. కానీ మనం మానవులం కదా, ఎంతో సాధన ఉంటేనే ఆ మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి, తప్పదు. ఇక ఈ రోజున సబ్జెక్టు, మనం ఎవరికి ఏమి చేసినా ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తే అది మనకి ఏదో ఒక రోజు ఏదో ఒక రూపేణ ఉపయోగపడుతుంది. మనం చేయాల్సింది మన పరిధిలో మన ధర్మాన్ని నిర్వర్తించడం. దానికి ఉదాహరణ ఒక మర్రి చెట్టును తీసుకోండి. ఆ మర్రి చెట్టు చాలా పెద్దగా మారుతుంది, ఆ కాండం కానీ ఏదైనా. కొన్నిసార్లు మనం ఇంకా ఇప్పుడు ఉందో లేదో తెలీదు. మా చిన్నప్పుడు చదువుకునేప్పుడు అడయారులో చెట్టు అనేది మర్రి చెట్టు ఉండేదట. దానికి కైవారమే ఎంత పెద్దగా ఉండేదట. ఇప్పుడు ఉందో లేదో తెలీదు. ఆ మర్రి చెట్టు తనలో నుంచి భాగాలని పైనుంచి ఊడల్లాగా వస్తాయి ఆ మర్రి చెట్టు భాగం. అంటే ఈ మర్రి చెట్టు తీసుకున్న నీటితోనే ఆ ఊడలు పెరుగుతాయి కదా. ఆ ఊడలు అనుకుంటాయట ఈ మర్రి చెట్టు వలేగా మనం ఒక ఆకారాన్ని పొందాము అని. ఆ ఊడలు మళ్ళీ భూమిలోకి పాతుకుంటాయి. ఎలా పాతుకుంటాయి? ఆ వేర్ల చెట్ల రాగా అది కూడా చెట్టులాగా తయారవుతుంది ఊడలు. వీటికి ఆ మద్ది చెట్టు భారాన్ని అవి కూడా పంచుకుంటాయి. అంటే వాటికి జన్మనిచ్చింది, ఒక ఆకారాన్ని ఇచ్చింది ఆ మద్ది చెట్టునే. కాబట్టి మర్రి చెట్టు అని అనుకుంటాం. కొంతమంది మద్ది చెట్టు అంటారు, మర్రి చెట్టు అంటారు. ఆ మర్రి ఊడలు అనుకుంటాయట మన ఆకారానికి ఇచ్చింది కాబట్టి మనం దాని బరువుని మోయాలి అని. మనం కూడా అవి ఏం ప్రతిఫలాపేక్ష కోరి చేయలేదు కదా వాటికి స్థానం తన చెట్టులో. అవి కొంతమంది అనొచ్చు వచ్చాయి అలా అని, కానీ వాటి భావాన్ని మనం గమనించుకోవాలి. యద్భావం తద్భవతి అన్నట్టు అనుకుంటాం. నారాయణుడు భావప్రియుడే కానీ బాహ్య ప్రియుడు కాదు. అట్లానే మర్రి చెట్టు కూడా ఊడలు అనుకుంటాయట. మనకి ఇలా ఒక స్థానాన్ని కల్పించింది ఆ మర్రి చెట్టే. కాబట్టి మనం దాని భారాన్ని మనం కూడా మోద్దాం. అంటే ఈ చెట్టు ఊడలు కూడా భూమిలోకి పాతుకుపోయి ఆ మర్రి చెట్టు అనేది వేళ్ళు గట్టిపడి భూమిలోనే ఉండిపోయి వాటికి సహాయ సహకారాలని అందిస్తుంది. మనము కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా మన పరిధిలో ఎదుటివాడికి సహాయం చేయాలి. అది నాకు ఈ మర్రి చెట్టుని చూస్తే వచ్చిన ఆలోచన. అది మీతో పంచుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. జై శ్రీరామ్.